హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాధిక వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటి అంటే మా ఊర్లో ప్రతి ఇయర్ మేమందరం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే డే మాట. ఇది మా విలేజ్ ఫెస్టివల్. ఇది మా అందరికీ చాలా అంటే చాలా ఇష్టం, మా ఊర్లో వాళ్ళందరికీ. ఎందుకంటే ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసుకున్న వాళ్ళందరూ ఈ ఫెస్టివల్ గురించి చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు ఊర్లోకి వద్దామా అనేసి. ఆ రోజు రానే వచ్చేసింది. మార్నింగ్ లెగిసి పూజ చేసుకొని ఓకే, నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేయడం ఎందుకు, నాతో పాటు మీరు కూడా మా విలేజ్ ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూస్తే ఒక పని అయిపోతుంది కదా. అందుకనేసి ఈ బ్లాగ్ నేను ఈరోజు మీ అందరి కోసం స్పెషల్గా ఈ బ్లాగ్ చేయాల్సి వచ్చింది. అందరూ మా ఊరు పండుగ ఎలా ఉంటుంది, మేము ఎలా చేసుకుంటున్నాము ఒక్కసారి చూసేయండి. ఇలాగా మా ఫెస్టివల్ డే అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ చెట్టు దగ్గర మేము గ్రామం మీద ఒక పోతుని బలిస్తామన్నమాట అమ్మవారికి. అది చెట్టుకి కట్టి అమ్మవారు ఒక ఆవిడ మీద వస్తారన్నమాట. ఆవిడ ఇలాగా ఊరంతా తిరిగి అందరినీ బ్లెస్ చేస్తారు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అసలైన పండగ. ఇక్కడ నుంచి పండగ వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి చూసేయండి మా పండుగ, మీకే ఎలా ఉంటుందో తెలుస్తుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూద్దాము. ఎందుకంటే ఎప్పుడు అమ్మవారు వచ్చేసాక, అమ్మవారు పూజ చేసి వెళ్ళిపోయాక మేము వచ్చేవాళ్ళం. ఈసారి స్టార్టింగ్గా అమ్మవారు రాకముందు మేము చెట్టు దగ్గరికి వచ్చేసాము. అలా అమ్మవారు రావడం, ప్రదక్షిణలు చేయడం, అమ్మవారు అలా డ్యాన్స్ చేయడం చూసి నాకే చాలా భయం వేసింది. ఎందుకంటే ఆవిడ చాలా సీరియస్గా చూస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఈ ఇయర్ నేను ఏవి మిస్ అవ్వకుండా అన్నీ చూసాను అనమాట. పిల్లడు పొద్దున్న వచ్చాడు మా దగ్గర. చెప్పాను కదా ఇలా గ్రామం మీద ఒక పోతుని అమ్మవారికి బలిస్తారు అనేసి. అదే అలాగా అమ్మవారు పసుపు రాసి బొట్లు పెట్టి ఆవిడ మొక్కుకుంటారు అన్నమాట. ఆవిడ మొక్కుకున్న తర్వాతే మేమందరం పోతుని పైకి ఎత్తుతాము 3 సార్లు. ఇవన్నీ నేను ఇదే ఫస్ట్ టైం, అంటే దగ్గరుండి అన్ని ఏవి మిస్ అవ్వకుండా చూడటం కదా. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను అన్నమాట నేనైతే. పట్టుకోండి బాబు, ఎదురులేకండి ఎదురులేకండి. బండి అవుతుంది దించండి మరి ఎవరు ఎదరా. బాబు డబ్బులు డబ్బులు
నైవేద్యం తెచ్చా చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగా అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చాం చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగా. నాకైతే ఇలాగా అమ్మవారు డ్యాన్స్ చేయడం ఆ డప్పుల సౌండ్కి అయితే చాలా అంటే చాలా బాగా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి కదా. నాకైతే గూస్బంప్స్ వచ్చినాయి అన్నమాట. అలా అమ్మవారు అంత దీనిగా డప్పులకి డ్యాన్స్ చేస్తుంటే అలానే ఆ అమ్మవారు చేస్తున్నారు, ఇంకొక ఆవిడ మీద కూడా వచ్చారు. అప్పుడు నేను అది చూడంగానే అమ్మ తల్లి ఇలా ఉంటారా అనేసి అనిపించింది. నేనే చాలా భయపడ్డాను, కానీ మనసుకి చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఆ పాజిటివ్ వైబ్స్లో. అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చాం చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగా. శూలం చేతబట్టి ఇలా అమ్మవారు అక్కడ దొరికేప్పుడు మొక్కేసాక అక్కడ పూజ చేసుకుని వెళ్ళిపోయి ఇంకా తిన్నగా టెంపుల్కి వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళి గుళ్ళో దీపం వెలిగించి ఆవిడ పూజ చేసిన తర్వాతే ఎవరైనా ఇంకా పసుపు కుంకాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి పసుపు కుంకాలు ఇస్తారన్నమాట. పసుపు కుంకాలు ఇచ్చిన తర్వాత తల్లి ఊరు మొత్తం తిరుగుతారు, ప్రతి ఇంటింటికి తిరుగుతారు. తిరిగి బొట్టు పెట్టించుకొని అందరికీ బ్లెస్సింగ్స్ చేస్తారన్నమాట. రావేయమ్మా తల్లి త్రిశూలం చేతపట్టి రావేయమ్మా, ఈ తిరునాళ్ళలో మాకో తెలిసావమ్మా అమ్మోరు తల్లి. ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసి ఇంటికి వెళ్ళి పసుపు కుంకాలు పట్టుకొని ఇంకా గుడికి వెళ్ళాము. నార్మల్గా అయితే ఈవినింగ్ ఇస్తాము మేము ఎప్పుడు, కాకపోతే ఈసారి మా చేతులతో మేము పూజ చేసుకోవచ్చు, ఆ వీలు ఇప్పుడే ఉంటుంది, తెల్లవారే ఉంటుంది, నైట్ ఉండదని చెప్పేసి గుళ్ళో కూడా అంటే మన చేతులతో వేసుకున్నంత వీలు ఉండదని చెప్పేసి ఇంకా మార్నింగే వెళ్ళి చేసుకుందాం అనేసి నాకైతే అన్నాను. ఇంకా వెళ్ళినప్పటికీ అక్కడ వేషాలు ఇవన్నీ స్టార్ట్ అయ్యిందన్నమాట. ఇవన్నీ చూసినప్పటికీ నేను అంత ఎప్పుడు వెళ్ళలేదు, ఇలా వేషాలు చూడడానికి లాస్ట్లో వెళ్ళాను, కానీ సగంలో వెళ్ళాను. ఇప్పుడు స్టార్టింగ్లో వెళ్ళాను కదా, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మేము వచ్చినప్పటికీ ఇలాగా వేషాలు ఇలాగా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా నేను ఊర్లో ఏ ఫెస్టివల్ అయినా సరే మామూలుగా అంటే సింపుల్గా మన సిటీస్లో జరుపుకున్నట్టు అస్సలు జరుపుకోరు. విలేజెస్లోని చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు. అందరూ బాబాయ్ పిన్ని అనుకొని అందరూ ఒక రిలేషన్స్తో పిలుచుకొని ఆ పలకరింపులు కానీ అన్నీ చాలా బాగుంటాయి ఫెస్టివల్ టైంలోని. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలోని ఇంకా బాగా చేసుకుంటారు. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే వేషాలు చూడడానికి వచ్చాను, కానీ నేనైతే మా మావయ్య గారినే చూస్తున్నాను, కర్రలు పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు కదా. నేను మా మావయ్య గారిని చూసే నవ్వుకుంటున్నాను. తర్వాత ఆ వేషాల్లోని ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారన్నమాట. అతని గురించి వచ్చాము మేము, ముఖ్యంగా అతను చూడాలి, అతను ఎలా చేస్తారు అనేసి. అతను ఎవరో లాస్ట్లో మీకు నేను చెప్తాను. ఇప్పుడైతే మరి మా పండుగని చూసేయండి.
లోపలికి వచ్చేసాము పసుపు కుంకాలు ఇద్దామని. వచ్చినప్పటికీ అమ్మవారిని చూడగానే నాకైతే మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి నార్మల్ టైంలో అమ్మవారిని చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోతాం కదా, ఇలాంటి ఫెస్టివల్ టైంలో ఎందుకో మనకు తెలియదు, అమ్మవారు ఫేస్ చూస్తుంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు అంతా. ఆవిడ నిండుదనం చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే చాలా ప్రశాంతంగా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇప్పుడు మేము ఇలా మార్నింగ్ చేసుకుంటున్నాం కదా, ఇలాగ పూజ పసుపు కుంకాలు ఇచ్చుకుంటున్నాం కదా, ఇలాగా ఈవినింగ్ అస్సలు మనల్ని అక్కడ పసుపు కుంకాలు కూడా వేయనివ్వరు. ఎందుకంటే ఫుల్ జనాలు ఉంటారు. అలానే అమ్మవారి ఫుల్గా అలంకరించేసి ఉంచుతారు కదా, అస్సలు టచ్ కూడా చేయనివ్వరు. అందుకనేసి మేము ఇంకా మార్నింగ్ అయితే నా చేతులతో నేను పూజ చేసుకోవచ్చు అని మనస్ఫూర్తిగా పూజ చేసుకొని తల్లికి దండం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మార్నింగ్ వచ్చేద్దామని డిసైడ్ అయిపోయాం అన్నమాట మేమందరం. అలానే వచ్చినప్పటికీ ఇలాగ వేషాలు కూడా ఇక్కడ, ఎందుకంటే మెయిన్ టెంపుల్ దగ్గర బాగా వేస్తారు డ్యాన్సులు, అందుకనేసి ఇంకా టెంపుల్కి ఇంక తొందరగా వచ్చేసి అవి చూసుకుని అవి అయిపోయినాక మేము వాళ్ళు ఊరేగింపుకి వెళ్ళిపోయాక పసుపు కుంకాలు ఇవ్వడానికి వచ్చేసాము. చేసిన తర్వాత అయితే మాత్రం నేను అదే ఫస్ట్ టైం చూడ్డాము అమ్మవారు అంత సీరియస్గా. అమ్మవారు గుళ్ళెళ్ళి ఆవిడ్ని అసలు ఇంటికి వెళ్ళనివ్వడం లేదు. అమ్మవారు పడతారు కదా ఆవిడ్ని, అది చూసి ఇలా ఉంటుందా అని నేను నిజంగా ఫీల్ అయ్యాను. తల్లి ఇలా ఉంటారా అనేసి అలా ఉండిపోయాను అనమాట నేను. ఇంకా అంటే ఆవిడ ఏం చెప్తున్నారు ఏంటి అనేసి చాలా బాగుంది. ఈసారి పండగ అయితే నాకు హ్యాపీగా నేను అన్నీ మనస్ఫూర్తిగా చేసుకున్నాను అనిపించింది. అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చాం, చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగా. అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చాం, చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగా. అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చాం, చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగా. త్రిశూలం చేతబట్టి రావేయమ్మా తల్లి, త్రిశూలం చేతబట్టి రావేయమ్మా, ఈ తిరునాళ్ళలో మాకు తెలిసిచ్చావమ్మా. అమ్మోరు తల్లి అమ్మా, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి అమ్మా, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి అమ్మా, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి అమ్మా, అమ్మోరు తల్లి. ఇంకా పసుపు కుంకాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము అక్కడ ఉంటుండగానే అమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చినప్పటికీ ఇంకా నేను చూసి ఆగిపోయాను. నాకు భయం మాట. నార్మల్గానే వాళ్ళు సీరియస్గా ఉంటారు కదా, ఆగిపోతే మీరు పూజ చేసుకోండి అని చెప్పి గట్టిగా అరిశారు. అప్పుడు మేము ఇంకా ఆవిడ పూజ చేసుకుంటున్నారు కదా అని చెప్పి సైడ్కి నించుండిపోయాము. ఆవిడ పూజ చేసుకొని ఇంకా బయటకు వచ్చాక మేము కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఫాస్ట్గా ఇంటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఊరేగింపు అవుతుంది కదా, మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంటికాడ ఉండాలని ఫాస్ట్ వచ్చేసాము. మేము వచ్చిన ఒక 10 minutesలోనే ఊరేగింపు మా ఇంటి ముందుకు వచ్చేసింది. ఈవినింగ్ రెడీ అయిపోయి ఇంకా నా ఫైనల్ అవుట్ఫిట్ ఇలా ఉందన్నమాట. నేను ఈవినింగ్ సింపుల్గానే రెడీ అయ్యాను. నేను అసలు క్యారీ చేయలేను, అసలు గాలి కూడా వేయట్లేదని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇంటి నుంచి వెళ్ళినప్పటికీ అంటే లాస్ట్ టైం మేమే ఫస్ట్ వెళ్ళాం, ఈసారి మేము కొంచెం లేట్గా వెళ్ళాం. ఎందుకంటే తల్లి ఊరి మీద తిరుగుతారు కదా, తిరిగి ఇంటింటికి వస్తారని చెప్పాను కదా, రావడం కొంచెం లేట్ అయింది. మా ఇంటి వైపు రావడం కొంచెం లేట్ అయింది అన్నమాట. అమ్మవారు వచ్చి మాకు బొట్టు పెట్టి వెళ్ళాకే మేము స్నానాలు చేసి దీపం పెట్టుకొని రెడీ అవుతాం అన్నమాట. మడుపు పట్టుకొని అమ్మవారి గుడికి వెళ్తాము.
కుడుమరావమ్మా. పెద్ద పులి మీదెక్కి కుంకుమ బొట్టు పెట్టి కత్తి బెల్లం పట్టుకుని రావే మైసమ్మా. అమ్మా నీ పేరు విన్న మర్క్షణమే రోగాలని మాయమోను మా ఇంటి దైవం ఎల్లమ్మా. రాక్షసుల తలపించి కపాలాలు ధరించి కొండంతా అండని రావే పెద్దమ్మా. దివాళి పెట్టి రోజు నిన్నే పూజిస్తాం, ముళ్ళు నడిచి పాపాలన్నీ కడిగేస్తాం. అమ్మాని చూపే మమ్ము చల్లంగా చూస్తే కష్టం నష్టం ఏది మా వైపే రాదంటాం. ప్రేతం చుట్టే ఉట్టి వేటకి వస్తే పొగరెట్టి పోలేరమ్మ కోటకి వస్తే విశ్వమంతా కాచే తన కన్నులు తెరిచి. ఇంకా గుళ్ళోకి రాగానే ఆ హడావిడి కానీ ఆ జనాలు కానీ ఉన్నారు చూస్తే ఇంకా మైండ్ పోయింది. ఇంతమంది జనాలు వచ్చారు అన్నట్టు అనిపించింది కూడా. అంటే ఈసారి ఈ ఫెస్టివల్కి చుట్టాలు ఎక్కువ వచ్చారు ప్రతి ఇంటికి. ఇంకా లైన్లో ఏం నిలబడతాం, లోపల ప్రదక్షిణ చేసేద్దామని చెప్పేసి చుట్టూ ప్రదక్షిణ చేసేసి లైన్లోకి వెళ్ళిపోయాము. ప్రదక్షిణ చేసేసి ఇంకా అమ్మవారి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని మడప తీసుకొచ్చి చెట్టు దగ్గర పెట్టి దండం పెట్టేసుకొని ఇంకా ప్రసాదాలు తీసుకొని పల్లెటూరులో మనందరికీ తెలిసిందే కదా ప్రోగ్రామ్స్ పెడతారు, డ్యాన్స్ పెట్టి డ్యాన్స్ లాంటివి. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే పోతుని వేసిన దాకా వన్స్ గుడికి వస్తే ఇంటికి తిరిగి వెళ్ళకూడదు. పోతుని వేసాక అందుకని కష్టమైనా సరే అలానే కూర్చున్నాను అయితే మాత్రం. ఈ లోపల మా వాహిగడేది చాలా కష్టపడిపోతుంది కదా, ఆడికేం థాట్స్ అట్లా. ఆడు మార్నింగ్ నుంచి టెంపుల్కి ఎప్పుడు వెళ్దాం అంటే ఇక్కడ ఏమైనా ఆడుకుని ఉంటావేమో అనుకున్నాడు. వచ్చి కూర్చోవడం అని తెలిసేసరికి చాలా పిల్లలు చాలా చిరాకు అయిపోయారు. ఇంకా ఊరంతా దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో చూద్దామని చెప్పేసి ఆ టైం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా సమయం దగ్గర పడింది అనే టైంకి అందరూ అక్కడి నుంచి లేచి వచ్చేసి ఇంక చుట్టూ మూగిపోయారు. చెప్పాను కదా గ్రామం మీద ఒక పోతుని అమ్మవారికి బలిస్తారు అని చెప్పేసి, అది చూడడానికి ఇంకా అందరూ వచ్చేసారు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం మాట ఇలా చూడడం. అంటే దూరం నుంచి చూసేదాన్ని కానీ ఇలా పోతుని వేసే టైంలో ఇలా ఇవేవి చూడలేదు. అమ్మవారు లోపల వెళ్ళి పరిగెట్టుకొని రావడం, ఈ పోతునేసే కరెక్ట్గా ఆ తల తెగే టైంకి అమ్మవారు అక్కడ పడిపోవడం అన్నీ కళ్ళారా చూశాను కదా. అమ్మ ఇలా ఉంటారా అమ్మవారు అనిపించింది నాకైతే. చూసి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఫెస్టివల్ని చూసి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.
పండుగ అంతా ఎండ్ అయిపోతుంది. ఎప్పుడైతే మూడు అలా దిగబడుతుందో అప్పుడు వెంటనే అమ్మవారు కూడా పడిపోతారు కింద. పడిపోతాను చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా మాసపల్స్ అందరికీ తెలిసిందే కదా, కక్క ముక్క వండుకొని ఇంకా ఫుల్ బిజీగా ఉంటారు మన లేడీస్. వాళ్ళకి అదే పని సరిపోతుంది కూడా ఇంట్లో. ఇంకా నేను చెప్పాను కదా, ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు ఆ వేషాల్లోని. వాళ్ళ గురించే వచ్చాము ప్రత్యేకంగా చూడడానికి అని చెప్పేసి. వాళ్ళు ఎవరు కాదు, మా ఆడబడుచు వాళ్ళ ఆయన, మా అన్నయ్య. తను పెళ్ళైన కొత్తలో వేశారంట వాళ్ళ ఫ్రెండ్స్, తను మళ్ళీ ఇప్పుడే వేయడం అంట. నేను ఇదే చూడడం కదా అని చెప్పేసి నేను చాలా ఇంట్రెస్ట్గా వచ్చాను. అది అంత ఈజీ కాదు మాట, అది వెయ్యాలి అని థాట్ రావడమే చాలా గ్రేట్. అది క్యారీ చేయడం కూడా చాలా కష్టము. ఎందుకంటే నాకు తెలుసు ఆ గెటప్ వేసుకునే టైంలో ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో ఫేస్ కానీ మనం కానీ చాలా ఇరిటేటింగ్గా ఉంటాము. కానీ ఆ వేసుకున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ అని మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్.